హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. రీసెంట్ గా మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ రిలాక్సేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఇలాంటి చాలా స్టెప్స్ అయితే నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు, బట్ వీడియోస్ ని లైక్ చేయడం లేదు. వీడియోస్ ని లైక్ చేయడం వల్ల మీకు యూట్యూబ్ అనేది ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ అయితే రికమెండ్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 3131 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకు ssc.gov.in అనమాట. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేయొచ్చు అనమాట. ఓకేనా? మనకి ఇక్కడ డేట్స్ అయితే మెన్షన్ చేశారు. డేట్స్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 23 జూన్ 2025 టు 18/7/2025 అని అయితే మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈ డేట్స్ లో మనము అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలన్నమాట. ఓకేనా? లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 18/7/2025 అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ అంటే ఎగ్జామినేషన్ యొక్క ఫీ వచ్చేసి మనకు లాస్ట్ డేట్ 19/7/2025 అని అయితే ఇక్కడ మనకు క్లియర్ గా మెన్షన్ చేశారు. డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ చార్జెస్ అంటే మనకు 23/7/2025 టు 24/7/2025 వరకు మీరు అప్లికేషన్ ఫామ్ లో ఏదైనా మిస్టేక్స్ టైప్ చేసి ఉంటే ఈ డేట్స్ లో అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ ఎగ్జామినేషన్ యొక్క టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 8/9/2025 టు 18/9/2025 అయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. మనకు ఈ నోటిఫికేషన్ ఒక టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఫిబ్రవరి అండ్ మార్చ్ అయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ యొక్క పే స్కేల్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డిసి అండ్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ యొక్క స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకు 19,900 అనమాట. అక్కడ నుంచి మనకు 63,200 వరకు ఉంటుంది అనమాట. వీటితో పాటు మనకు అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. డిఏ, హెచ్ఆర్ఏ ఇంకా చాలా అలవెన్సెస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఓ ఒక స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకు 25,500 రూపీస్ నుంచి 81,100 రూపీస్ వరకు ఉంటుంది అనమాట. దీనికి కూడా మనకు అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఓకేనా? డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ అనమాట. దీని యొక్క పే స్కేల్ వచ్చేసి మనకు 25,500 రూపీస్ నుంచి 81,100 రూపీస్ వరకు అయితే ఉంటుంది అనమాట. దీనికి కూడా మనకు అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అండ్ సూటబుల్ కేటగిరీ ఫర్ ది బెంచ్ మార్క్ డిజబిలిటీ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ కు మనకు ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి స్టూడెంట్, స్టాఫ్, వర్కర్ ఆర్ వార్డెన్ ఇలాంటి ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అయితే ఉండాలన్నమాట. కేటగిరీస్ అయితే డిజబిలిటీ వాళ్ళకి ఇక్కడ మనకి అయితే మెన్షన్ చేశారు. ఓఎల్ అంటే 1 లెగ్ అనమాట. ఇలా కేటగిరీస్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు లోయర్ డివిజన్ క్లర్క్, ఎల్డిసి, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వాటికి వచ్చేసి ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ స్టూడెంట్, స్టాఫ్, వార్డెనర్ ఆర్ వర్కర్ ఇలాంటి ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ కూడా చాలా కేటగిరీస్ అయితే మెన్షన్ చేశారు డిజబిలిటీ వాళ్ళకు. ఓకేనా? ఫ్రెండ్స్, మనకు ఇక్కడ ఈ నోటిఫికేషన్ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట. మనకు కేటగిరీస్ వచ్చేసి ఎస్టీ, ఎస్సీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే మెన్షన్ చేశారు. పీడబ్ల్యూడి అండ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. పీడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకు 13 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. పీడబ్ల్యూడి ఎస్టీ, ఎస్సీ వాళ్ళకు 15 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు అనమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి మనకు 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలన్నమాట. అంటే 12th లో మీరు సైన్స్ సబ్జెక్ట్ ఆర్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే చేసి ఉండాలన్నమాట. ఓకేనా? అండ్ మనకు ఇక్కడ ఎల్డిసి అండ్ డిఓ గ్రేడ్ ఏ వేకెన్సీస్ వచ్చేసి మీరు 12th స్టాండర్డ్ పాస్ అయితే చాలన్నమాట. ఎలాంటి స్ట్రీమ్ అయితే సపరేట్ గా ఇక్కడైతే మనకు మెన్షన్ చేయలేదు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ఫీ అయితే మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు 100 రూపీస్ అనమాట.
ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు ఫీ అయితే ఎక్సెంప్షన్ అనమాట. ఇలాంటి ఫీ అయితే లేదనమాట వాళ్ళకు. ఓకేనా. అదర్ కేటగిరీస్ వాళ్ళకు ఫీ అయితే 100 రూపీస్ అయితే మెన్షన్ చేశారనమాట. మనము అప్లికేషన్ ఫామ్ ఫీ పేమెంట్ వచ్చేసి మనకు 19/7/2025 లోపు అయితే మనం ఫీ అయితే పేమెంట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ యొక్క టైర్ 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. ఓకేనా. ఫస్ట్ మనకు సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఉంటుంది అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్ అనమాట. 50 మార్క్స్ అనమాట. అంటే ఈచ్ క్వశ్చన్ కంటెంట్స్ 2 మార్క్స్. ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ అనమాట. 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ కంటెంట్స్ 2 మార్క్స్. ఇక్కడ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ కూడా మనకు 25 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఈచ్ క్వశ్చన్ కంటెంట్స్ 2 మార్క్స్ అంటే 50. ఓకేనా. ఇక్కడ మనకు జనరల్ అవేర్నెస్ లో కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. 2 మార్క్స్ ఈచ్ క్వశ్చన్స్. టోటల్ వచ్చేసి 50 అనమాట. ఇక్కడ మనకు టైం వచ్చేసి మనకు 1 అవర్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా. ఇంకా 18 మినిట్స్ ఫర్ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ వర్క్ ది స్క్రైబ్ అనమాట. అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 20 మినిట్స్ అయితే టైం ఎక్స్ట్రా అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ యొక్క టైర్ 2 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి మనకు సెక్షన్స్ గా డివైడ్ అవుతుంది అనమాట. టైర్ 2 ఎగ్జామ్ మనకు ఫస్ట్ సెక్షన్ లో వచ్చేసి మెంటల్ అబిలిటీ ఉంటుంది అనమాట. అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ మెంటల్ అబిలిటీ వచ్చేసి మనకు 30 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి మనకు 30 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. టోటల్ 60 క్వశ్చన్స్ అనమాట. దీనికి మనకు 1 అవర్ అయితే టైం ఇస్తారు. అండ్ స్క్రైబ్ స్టూడెంట్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ వాళ్ళకైతే 20 మినిట్స్ అయితే ఎక్స్ట్రా టైం ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ సెక్షన్ 2 లో వచ్చేసి ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్సివ్ అనేది కదా. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 40 అనమాట. జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకు 20 క్వశ్చన్స్ అనమాట. 40 + 20 మనకు ఇక్కడ 60 క్వశ్చన్స్ అనమాట. ఓకేనా. 60 × 3 ఇక్కడ మనకు 180 మార్క్స్ అనమాట. ఓకేనా. ఇక్కడ మనకు సెక్షన్ 3 లో వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అయితే మనకు కండక్ట్ చేస్తారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 50 క్వశ్చన్స్ అయితే మెన్షన్ చేశారు. 50 × 3 = 45 మార్క్స్ అనమాట. దీనికి స్కిల్ టెస్టింగ్ వచ్చేసి మనకు 15 మినిట్స్ అయితే టైం ఉంటుంది. సెక్షన్ 4 వచ్చేసి మనకు స్కిల్ టెస్ట్ ఫర్ డిఓ ఇన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. దీనికి వచ్చేసి మనకు 15 మినిట్స్ ఉంటుంది అనమాట టైం అయితే. స్క్రైబ్ స్టూడెంట్స్ వాళ్ళకు అయితే 20 మినిట్స్ అయితే ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా టైం అయితే వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సెక్షన్ 4 అనేది 3 పార్ట్స్ గా డివైడ్ అయింది అనమాట. మనకు పార్ట్ బి వచ్చేసి స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట. స్కిల్ టెస్ట్ లో వచ్చేసి మనకు ఇక్కడ 15 మినిట్స్ టైం అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ స్క్రైబ్ స్టూడెంట్స్ వాళ్ళకి అయితే 20 మినిట్స్ టైం అయితే ప్రొవైడ్ చేశారు. పార్ట్ సి వచ్చేసి మనకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఎన్టీసీ ఫర్ అండ్ జేఎస్సీ అనమాట. ఓకేనా. 10 మినిట్స్ టైం అయితే మనకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ ఒక టైర్ 1 ఎగ్జామ్ సిలబస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ సిలబస్ అయితే మెన్షన్ చేశారు. ఈ సిలబస్ ని మనం ప్రిపేర్ అయినామంటే ఈజీగా ఈ నోటిఫికేషన్ అయితే క్రాక్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనమాట. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ అయితే ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వాళ్ళకు నోటిఫికేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.